హలో అందరికీ నమస్కారం. ఈ రోజు మా ఇంట్లో టిఫిన్ గా మామిడికాయ పులిహోర చేశాను. ఈ రెసిపీ కొరకు నేను ఒక మామిడికాయ తీసుకున్నాను. వచ్చిందమ్మా వయ్యారి మా పాప మధ్యలో వచ్చి హాయ్ ఫ్రెండ్స్ మేము మామిడికాయ పులిహోర చేస్తున్నాం అని ఎవరికి చెప్తున్నావు అంటే యూట్యూబ్ ఫ్రెండ్స్ కి చెప్తున్నా అని అంటుంది. సరే ఇప్పుడు పులిహోర ప్రాసెస్ చూద్దాము. మామిడికాయను శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా గీరుకున్నాను. స్టవ్ మీద ఒక బాండీ పెట్టి ఆయిల్ పోసాను. అది వేడయ్యాక పోపు గింజలు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసి వేగాక ఎండుమిర్చి వేసి వేయించుకున్నాను. కరివేపాకు, పల్లీలు వేసి బాగా వేగాక పసుపు వేసి కలుపుకున్నాను. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ మామిడికాయ తురుము వేసి బాగా కలుపుకుంటున్నాను. చూడడానికి కలర్ఫుల్గా ఎంత బాగుందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మామిడికాయ తురుములోని పచ్చివాసన అంతా పోయి బాగా వేగాక ఉప్పు వేసుకున్నాను కావాల్సినంత. బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు పుల్లలుగా వండుకొని చల్లార్చుకున్న అన్నంని పోపులో వేసి బాగా కలుపుకున్నాను. అంతే, పుల్లగా కమ్మగా ఉండే మామిడికాయ పులిహోర రెడీ. థ్యాంక్ యూ వాచ్. Like, subscribe.